తప్పకుండా వ్యాయామం చేస్తూనే ఉంటాం కదా. మధ్యలో 2-3 రోజులు లేదా ఒక వారం మానేస్తే ఏమవుతుంది, మళ్ళీ వారం తర్వాత మొదలు పెడతాం కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే వ్యాయామం మధ్యలో ఆపటం వల్ల చాలా నష్టాలు వస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. రోజు వ్యాయామం చేసి మధ్యలో ఆపేస్తే కండరాల మోతాదు తగ్గుతుందని, కొవ్వు శాతం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మధుమేహం, గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉందని వారు చెప్తున్నారు. ప్రస్తుత కాలంలో మధుమేహం, గుండె జబ్బుల సమస్యలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎప్పుడైనా వ్యాయామం చేయడానికి తగినంత సమయం లేకపోతే ఇంట్లో, ఆఫీసుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వివరిస్తున్నారు. రోజుకి కనీసం 500 అడుగులు, సెలవు దినాల్లో 10,000 అడుగులు నడిచేలా చూసుకోవడం మంచిది. ఫిట్నెస్ ట్రాకింగ్ పరికరాలు ధరిస్తే ఎంత చురుకుగా ఉన్నామో తేలికగా తెలుసుకోవచ్చు. ఎక్కువసేపు కూర్చొని పనులు చేసేవారు వీలైనప్పుడల్లా కుర్చీలోంచి లేచి 3-4 నిమిషాల సేపు అటు ఇటు నడవడం మేలు. కావాలంటే వాహనాలను ఆఫీస్, దుకాణ సముదాయాలకు కాస్త దూరంలో నిలిచి నడుస్తూ వెళ్తే మంచిది. సహోద్యోగులను కలవడానికి వెళ్ళేటప్పుడు దూరం దారులను ఎంచుకోవచ్చు. అవసరమైతే తేలికగా కుర్చీలో కూర్చొని చేసే యోగా పద్ధతిలో పాటించవచ్చు. ఇలాంటివి పాటిస్తే వ్యాయామానికి గ్యాప్ వచ్చినా పర్లేదు అంటున్నారు నిపుణులు. అలా కాకుండా విశ్రాంతి ఇస్తే మాత్రం నష్టం తప్పదంటున్నారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.